TNS24 న్యూస్ కి స్వాగతం. నేను విజయ. హిందూ ధర్మ పరిరక్షణ జరగాలని, అందుకు ప్రత్యేక చట్టాలు చేయాలని నిరంతరం వివిధ మాలలు వేస్తూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మీరేమంటారు అనే అంశంపై రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ప్రజాభిప్రాయ సేకరణ ఇప్పుడు చూద్దాం. సనాతన ధర్మం కోసం అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి గారికి మాట్లాడగలిగితే ఆయన అర్హులు కాదు నేను భావిస్తున్నాను. ఎందుకంటే తను ఆల్రెడీ క్రిస్టియన్ మతంలో తీసుకున్న వ్యక్తి. తను భార్య కూడా క్రిస్టియన్ మైనట్టు. అటువంటి వ్యక్తిని సనాతన ధర్మం గురించి మాట్లాడడం మనకు చాలా విద్యార్థులు ఆశ్చర్యంగా ఉంది. ముఖ్యంగా మొన్న కొన్ని సందర్భాల్లో తిరుపతి లడ్డు కోసం ఇలాగే మాట్లాడాడు. సనాతన ధర్మం కోసం ఏం తెలిసి మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లేదు. అని సనాతన ధర్మంగా కొత్తగా చట్టాలు అమలు తీసుకురావాలని అసలు ఆయన కూడా చెప్పాలి, ఏం తీసుకురావాలని చెప్తే ప్రజలు తెచ్చుకుంటారు ఈ సనాతన ధర్మం కోసం. మీరు ఎక్కడ పాటించింది సనాతన ధర్మం కోసం? ఈ సనాతన ధర్మం అంటే అసలు ఏం తెలుసు ఆయనకి? గంటకేమో నల్ల మాల ఉండదు, గంటకేమో నల్ల మాల ఉండదు, గంటకేమో మెట్లకేమో అరిసిపోతాడు, గంట విడిపోయిన గంటకి ఆదేయం ఉంటుంది. ఓవరాల్ చేసే ఉండేది క్రిస్టియన్ ఫ్యామిలీతో ఉంటుంది. నేను సనాతన ధర్మం కోసం మాట్లాడేది మాకు ఇద్దరు ఉందని భావిస్తాను. సనాతన ధర్మం చాలా స్పష్టంగా దృఢంగా ఉంది. ఇప్పుడు ఈయన చిన్నతో కుల మతాలు రాజకీయం చేస్తున్నారు, కానీ ఎంతవరకు గత ప్రభుత్వం గత ప్రభుత్వం ఏ రాజకీయ నాయకులు కూడా సనాతనం మాట్లాడలేదు. చక్కగా సందర్భంగా సాగుతుంది. అలాగే తిరుపతి చూసుకొచ్చి మన కుంభమేళ చూసుకొచ్చి అంతా ఇంటికి సంబంధించిన వాళ్ళే కుంభమేళకి వెళ్ళి స్నానాలు చేయడం జరిగింది. మరి ఈయన వచ్చేది ఎందుకు సనాతనం నుంచి పేరు చెప్పి అనాగరణ అనుచిత వ్యాఖ్యలు వాడుతున్నారంటే అర్థం అవట్లేదు. ఈ సనాతనం చెప్పి నేను కులమతాలకి చిచ్చు పెట్టి రాజకీయం చేస్తారని నేను భావిస్తున్నాను. హిందువులను ఎవరైనా హిందువులను చెప్తుంటే మాత్రం పవన్ ఆడే వ్యాఖ్యల్లో అసలు తీసుకోవాల్సిన పని కూడా లేదని మేము భావిస్తున్నాం. అసలు ముఖ్యంగా 2024 జూన్ 4న వచ్చిన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సనాతనం చెప్పి కులమతాలు కులాల మధ్య చిచ్చు పెడుతుంది ఈ కూటమి ప్రభుత్వం. కొన్ని సనాతన ధర్మం గురించి మాట్లాడింది నేను భావిస్తాను. అసలు సనాతన ధర్మం అంటే ఏంటంటే వీళ్ళు తెలుసుకోవాలి. అసలు హిందువులకి ముస్లింస్కి క్రిస్టియన్స్ కి మరొకరికి కూటమి జరుగుతున్నాయి. అసలు కూటమి అంటే ఆ మూడు రకాల్లో వీళ్ళే 3 రకాల నాయకులు ఉన్నారు. ఇప్పుడు సనాతన గురించి మాట్లాడేది ఇద్దరు ఉంది. అదే పవన్ కళ్యాణ్ కూడా ఆచిపూచి మాట్లాడితే బాగుంటుంది. సనాతన ధర్మం సందర్భం అంటారు. నేను చేసే వ్యాఖ్యలు కూడా అది అసభ్యంకరంగా మేము ఆలోచించాల్సి వస్తుంది. నేను ఏమన్నా వారిని మాత్రమే మాలేదు అన్నారు. ఆ దీక్ష చేసుకొని చెప్పులు వేసుకొని సనాతన ధర్మం అండి. మాలం ఏంటి? పవిత్రంగా 41 దీక్ష చేసుకుని మాల అంటారు. ఇది మాలలో చెప్పులు వేసుకుని సనాతన ధర్మం అంటే అది ఎంత న్యాయమైనది ఆయన ఎత్తది మేము వదిలేస్తున్నాం.